నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా ప్రెజెంట్స్ చిత్రం ఎక్స్క్లూజివ్ న్యూస్. నేను మీ తరంగిణి. ఇవాల్టి మూవీ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది గాంధీ తాత చెట్టు సినిమా. ఒక చెట్టును కాపాడడానికి చిన్నారి చేసిన ప్రయత్నాన్ని హృదయంగా చూపించిన ఈ చిత్రాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన సుకుమార్ కూతురు సుకృతి వేణికి ఉత్తమ బాలనటి జాతీయ అవార్డు లభించింది. పద్మావతి మల్లాది దర్శకత్వంలో, తబితా సుకుమార్ సమర్పణలో నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి, శేష సింధులు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ అవార్డుతో పాటు ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లోనూ అవార్డు పొందింది. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వృత్తి పట్ల చూపించే నిబద్ధత మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఓ కమర్షియల్ యాడ్ షూట్ జరుగుతుండగా స్వల్ప గాయాల పాలైనప్పటికీ షూటింగ్ వాయిదా వేయకుండా మరుసటి రోజే సెట్లో హాజరై పని పూర్తి చేశారు. నిర్మాతకు నష్టం జరగకుండా చూసిన ఎన్టీఆర్ ప్రొఫెషనలిజం అందరినీ ఆశ్చర్యపరిచింది. గాయాల పాలైన ఎన్టీఆర్ను వైద్యులు కొన్ని వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే తాను కోలుకునే వరకు షూటింగ్ వాయిదా వేస్తే అప్పటికే భారీగా వేసిన సెట్స్ కారణంగా స్టూడియో అద్దె భారం నిర్మాతపై పడుతుందని ఎన్టీఆర్ భావించారు. అందుకే విశ్రాంతిని పక్కన పెట్టి నొప్పిని ఓర్చుకుంటూనే మరుసటి రోజు సెట్స్ కు హాజరయ్యారు. ఆయన వృత్తి పట్ల చూపించిన ఈ నిబద్ధత చూసి యాడ్ ఫిల్మ్ మేకర్స్ తో పాటు యూనిట్ సభ్యులంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నారు. ఫిట్నెస్ సాధించిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన కొత్త సినిమా డ్రాగన్ షూటింగ్ లో పాల్గొననున్నారు. అలాగే దేవరా 2 పై కూడా చర్చలు జరుగుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా కొనసాగుతున్న మిరాయి చిత్ర బృందం అభిమానుల కోరిక నెరవేర్చింది. బ్లాక్ బస్టర్ గా నిలిచిన వై బండి పాటను ఇప్పుడు థియేటర్లలో ప్రదర్శించబోతుంది. వేగంగా సాగే కథనానికి ఈ పాట అడ్డంకిగా మారుతుందనే ఉద్దేశంతో తొలగించినట్లు దర్శకుడు కార్తీక్ గతంలో వివరించారు. అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న చిత్ర నిర్మాణ సంస్థ మనసు మార్చుకుంది. మంగళవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా మిరాయ్ ఆడుతున్న అన్ని షోలలోనూ ఈ పాటను జత చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే 134 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాకు గౌరహరి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా అర్మాన్ మాలిక్ ఆలపించారు. ఈ కొత్త మార్పు మిరాయ్ సినిమాకు మరింత కలిసొస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పాట జత చేయడంతో యువత మళ్లీ థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. రిచర్డ్ రిషి ప్రధాన పాత్రలో నటిస్తున్న ద్రౌపది 2 సినిమా షూటింగ్ పూర్తయింది. మోహన్ జీ దర్శకత్వంలో రూపొందిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కింది. 14వ శతాబ్దపు దక్షిణ భారత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి భారీ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ జీ మాట్లాడుతూ, నిర్మాత చోళ చక్రవర్తి అందించిన సహకారం వల్లే సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయగలిగానని అన్నారు. నిర్మాత పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో అత్యున్నత ప్రమాణాలతో సినిమాను తీర్చిదిద్దగలిగాను అని ఆయన పేర్కొన్నారు. దీనిపై నిర్మాత చోళ చక్రవర్తి స్పందిస్తూ, దర్శకుడి పనితీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా రాజబాబు సోదరుడు చిట్టిబాబు ఈ ముగ్గురి జ్ఞాపకాలను ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. చిత్తూరు నాగయ్య సావిత్రి గారి వైభవాన్ని చూసిన వాడినే నేను. సావిత్రి గారితో అన్నయ్యకి గల సాన్నిహిత్యం కారణంగా ఆమెతో నాకు మరింత పరిచయం ఉంది. ఒకసారి ఆమెకు అన్నయ్య సన్మానం చేశారు. ఆ కార్యక్రమానికి ఆమెను తీసుకుని రావడానికి మేము ఫారిన్ కారులో ఎయిర్పోర్టుకు వెళ్ళాము. అప్పుడు సావిత్రి గారి అబ్బాయి సతీష్ చిన్నపిల్లాడు. అతను, అమ్మా ఈ కారు పేరేంటి అని సావిత్రి గారిని అడిగాడు. సతీష్ పుట్టక ముందు తన దగ్గర ఉండే ఫారిన్ కార్లను గురించి చెబుతూ సావిత్రి గారు ఏడ్చేసింది. వాళ్ళు చివరి రోజులలో డబ్బు లేకపోయినా పేరుతోనే పోయారని, సినిమా అనే 3 అక్షరాలు ఉన్నంత వరకు వాళ్ళు సజీవంగానే ఉంటారని భావోద్వేగంగా గుర్తు చేశారు. ఈ మహానటుల వైభవం నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. కన్నడ సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లబోతున్న మరో విశేష చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంతార చాప్టర్ 1 అక్టోబర్ 2వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. గతంలో సంచలన విజయాన్ని సాధించిన కాంతారకు ఇది ప్రీక్వెల్. అంటే అప్పటి కథకు ముందు ఏం జరిగిందో ఇప్పుడు తెరపై చూడబోతున్నాం.
రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 7,000 స్క్రీన్లలో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. ప్రతినాయకుడిగా గుల్షన్ దేవయ్య, యువరాణిగా రుక్మిణి వసంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదలవ్వడం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 24 గంటల్లోనే 107 మిలియన్ డిజిటల్ వ్యూస్ సాధించడం రికార్డు స్థాయిలో నిలిచింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనడానికి ఇదే నిదర్శనం. అడవి పట్ల విశ్వాసం లేని రాజు కాంతార గ్రామస్తులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించడం, యువరాణిపై హీరోకి పుట్టే ప్రేమ, పంజర్లీ సంప్రదాయం ఇవన్నీ కథలో ప్రధాన ఆకర్షణలుగా రాబోతున్నాయి. రిషబ్ శెట్టి ఈసారి కథను మరింత విస్తృతంగా రాసుకున్నాడని సినిమా యూనిట్ చెబుతోంది. మొదటి భాగం విజయాన్ని మరింత పెంచేలా ఈ ప్రీక్వెల్ కూడా ప్రేక్షకులను థ్రిల్లింగ్ అనుభూతికి గురిచేస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇవండి ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.